ఉంచారు. ఇప్పుడు మీరు గమనించుకోగలిగితే కూటమిలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి క్యాండిడేట్ అనే వ్యక్తి అక్కడ స్థానికంగా బలం ఉన్న వ్యక్తి వర్మ గారు కంపేరేటివ్. ఎందుకంటే దొరబాబు అక్కడ లేరు కాబట్టి, ఆ టైంలో జనసేనలో జాయిన్ అవ్వలేదు కాబట్టి, ఈ ప్రస్థానంలో వాళ్ళకి ఎంత యాడ్ అయిందో అది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు, ముఖ్యంగా జనసేనకు కూడా తెలుసు. కానీ ఎప్పుడైతే దొరబాబు గారు జాయిన్ అయ్యారో అక్కడ వర్మ గారిని ప్రశంసిస్తూ కాలక్షేపం కుదరదు కాబట్టి అక్కడ ఆ సిచ్యువేషన్స్లో పక్క తీసి ఆయన నాగబాబు గారితో ఎవరు మాట్లాడమని నాగబాబు గారితో అంటే కొంతమంది ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది పట్టించుకోరు. అలాంటి దాంట్లో ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఆయనతో మాట్లాడించారు. సో ఈ సక్సెస్ నేరేషన్ కనుక మీరు ఇదంతా ఒక ఎత్తి అయినప్పుడు ఈ సభ యొక్క ఎవరు మాట్లాడించారు ఎవరని కాదు సార్. ఇప్పుడు దొరబాబు గారు జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఆయన ముందు వర్మ గారిని పొగుడుతూ కూర్చున్నారు అనుకోండి, ద పర్పస్ విల్ బి డిఫీటెడ్ కదా. అక్కడ ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారు చేయకుండా, నాదెండ్ల మనోహర్ గారు చేయకుండా ఈయంతో చేయించారు స్ట్రాటజికల్గా. అది కూడా ఏంటంటే క్లియర్, మీకు కావాలంటే చూసుకోండి. డైరెక్ట్గా నేను కొట్టినట్టు గిల్లినట్టు కాకుండా కర్మ అన్న పదాన్ని యాడ్ చేశారు. అది మనం అన్వేషి